sie an diesem 29. ihre Pflicht erfüllen, sondern unseres Volkes, unserer Zukunft wegen. Denn wir sind vergänglich, aber Deutschland wird bestehen. Wir werden sterben, aber Deutschland muss leben. Jetzt und September 1st is the day. 1939 సెప్టెంబర్ 1వ తేదీ యుద్ధమృగం పంజా విప్పిన రోజు. నాగరికత రక్తమాంసాలకు అలవాటు పడ్డ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అరాచకత్వం, ఘనీభవించే జనాల శవాల మీద కవాతు చేసే బెనిటో ముస్సోలిని నిరంకుశత్వం, జపాన్ చక్రవర్తి హిరోహితో సైనిక వాదం ప్రపంచ పటం మీద నెత్తుటి చారికలు గీస్తున్నాయి. ఇవి చరిత్ర పుటల్లో చెరగని మరకలుగా మిగిలిపోతున్నాయి. లక్షలాది యూదుల ఊచకోతతో ప్రారంభమైన హిట్లర్ మారణకాండ, ఒక చిన్న పోలెండ్ దేశం కోసం మొదలైన హత్యాకాండ రెండవ ప్రపంచ యుద్ధానికి జెండా ఊపింది. జపాన్, జర్మనీ, ఇటలీ కలిసి ఒక శిబిరం, మిగిలిన దేశాలన్నీ మరొక శిబిరం. 10 కోట్ల మంది సైనికులు ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. భూమి మీద జీవం మొదలైన తరువాత ఇంత మహాయుద్ధం ఇంతకు ముందు జరగలేదు. ఆర్థికంగా, పారిశ్రామికంగా, సాంకేతికంగా ప్రపంచం పూర్తిగా పతనమవుతూ ఉంది. ఇప్పటికే భూగోళం అస్థిపంజరమైంది. ప్రతి మనిషి మీద యుద్ధ ప్రభావం కనిపిస్తూ ఉంది. ప్రతి దేశం ప్రాణత్యాగాలు పంచుకుంటుంది. ఒక్క భారతదేశం నుంచే 25 లక్షల సైన్యం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు బెనిటో ముస్సోలిని శకం అంతరించింది. మిత్రదేశమైన ఇటలీ కూడా జర్మనీకి శత్రు దేశమైంది. ఇటలీ ఆక్రమణ కోసం జర్మన్ దళాలు దండెత్తుతున్నాయి. ఇటలీకి మద్దతుగా రాయల్ ఇండియన్ ఆర్మీ నుంచి 75,000 మంది భారత యోధులు బ్రిటిష్ దళాలతో కలిసి ఇటాలియన్ క్యాంపెయిన్లో Okay. Glory, glory, shout it out the battle cry. Glory, glory, shout it out the battle cry. Glory, glory, shout it out the battle cry. And the troops keep marching on. Glory, glory, shout it out the battle cry. Glory, glory, shout it out the battle cry. Glory, glory, shout it out the battle cry. And the troops keep marching on. Glory, glory, shout it out the battle cry. Glory, glory, shout it out the battle cry. Battalion, dismount! 18 battles on 19. I got it. Sir, Dupadi Haribabu, 16th Battalion, Royal Indian Army. Sir! Colonel Ishvar Prasad. He will be your commanding officer from now on. ఖల్ ఖల్ చప్పుళ్ళ గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే. కొత్త క్యాంపు కదా, కేరింతలు కొడుతున్నారు. కాంతారావు, నా మాట విని నువ్వన్న కన్నాలు కంతలు ఎత్తుకో. ఆ జర్మన్లు దాడి చేస్తే పారిపోవడం ఉంటుంది. ఇంత భయపెట్టేవాడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు దాసు? బర్మా నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సింది. కర్మ సోదరా, ఎక్కువ అన్నారు. ఎక్కాను. భోజనాల బండి అనుకున్నాను, శవాల బండి అని నాకేం తెలుసు? అన్న ఈడ మనకేమన్నా అయితే ఇంట్లో పైసలు ఏమన్నా ఇస్తారా? వీడు పైసలు దాకా వెళ్తున్నాడు. మనం ఈ మైదానంలో చేస్తే పీనుగులు కూడా ఇంటికి పంపించరా? నా పిల్లం అన్యాయమైపోద్దన్న. ఆహాహా అని నువ్వు అనుకుంటున్నావు. అసలు మా చెలమే ఉన్నాడంటే ఆడదన్నాక ఎంత. అందరూ వినండి, నేను కథ చెప్తాను. అనగనగా మన దాసులు అంటోడు పెళ్లి చేసుకున్నాడు. నాలంటాడా? అయితే చెప్పు. అందంగా ముస్తాబే కార్యం గదిలోకి వెళ్ళాడు. అయితే వాడు నాలంటాడు కాదు, నేనే. అప్పటికే పెళ్లి కూతురు గదిలో గచ్చకాయలు ఆడుతూ ఉంది. ఆడుతుంది. ఇంక దాసుగాడు వచ్చాడు కదా, రాత్రంతా ఆటలే. మనోడి దగ్గరికి వెళ్ళాడు. చూస్తే పాళ్ళు పళ్ళు లేవు.
అమ్మాయి అమ్మాయి పాలేయే అన్నాడు. వస్తూ వస్తూ పిల్లెదురొస్తే పోసే బావా అంది. అమ్మాయి మరి పళ్ళేయే అన్నాడు. వస్తూ వస్తూ పిల్లెదురొస్తే పెట్టే బావా అంది. సర్లే అవన్నీ ఎందుకు, నువ్వు ఉన్నావుగా, వచ్చో ముద్దు మురుపం ఇచ్చుకోవే అన్నాడు. వస్తూ వస్తూ పెదబావ వస్తే ఇచ్చా బావా. నేను కాదు అదిగో ఆడు 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 ఆ జస్విందర్ గాడు ఆడే ఆడే ఆడే. కాసు ఎవరికి వాడేనో. సోదరా సోదరా 29 bottles of beer on the wall. 29 bottles. Ishvar, what's wrong with you? Why are you looking so serious? మే 10, 1944. ప్రియమైన సీత గారికి దూపాడి హరిబాబు రాయినది. ఉభయకుసులోపరి. ఇక్కడ మేమున్న చోటుకి ఇటలీ బార్డర్ కాస్తంత దూరం. ఊళ్ళో మీ ఇంటికి మన ఇంటికి ఉన్నంత దూరం. కొత్తగా పెట్టిన క్యాంపు కదా, ట్రక్కులు ట్యాంకర్లు వగేరా వగేరాలన్నీ ఇప్పుడిప్పుడే సమకూరుతూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈశ్వర్ని కలిశాను. తనే మా కమాండింగ్ ఆఫీసర్. జ్ఞాపకాల దొంతరులన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి.